కాశీలో సుమన్ టీవీ. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. కాశీలో సుమన్ టీవీకి స్వాగతం. స్పాన్సర్డ్ బై వారాహి సిల్క్స్. పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సాంప్రదాయానికి సౌందర్యానికి వారధి. నమో భవాయ నమో హరాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమో భవాయ నమో హరాయ ఓం నమః శివాయ. కాలభైరవ స్వామి దర్శనం తర్వాత ఇప్పుడు మనం ఇంకొక అత్యంత ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్, ప్రతి ఒక్కరూ తప్పకుండా దర్శించుకోవాల్సిన గుడికి వచ్చినాం అన్నమాట. ఈ క్షేత్ర పాలకుడైన కాలభైరవ స్వామి వాళ్ళ తమ్ముడు ఇక్కడ ఉంటాడు. ఈయన జడ్జిమెంట్ పక్కా ఫైనల్. ఇంకా ఒకవేళ ఇక్కడికి వచ్చి కాశీ క్షేత్రానికి వచ్చి ఎవరన్నా ఏదన్నా తప్పు చేస్తే తెలిసో తెలియకనో వాళ్ళని దండించే వ్యక్తే ఇక్కడ కూర్చుంటాడు అనమాట. సో ఆయన్నే ఒకసారి ఇట్లా చూడండి, మీకు కూడా అర్థమైపోతుంది. శ్రీ దండపాణి భైరవ్ మందిర్. మీరు కాశీకి వచ్చినప్పుడు ఈయన దగ్గరికి రాకపోతే మీ కాశీ యాత్ర పూర్తి కానే కాదు ఎప్పటికీ కూడా. ఎందుకంటే మీరు కాశీలో తెలిసో తెలియక చేసిన తప్పులన్నిటినీ కూడా కొట్టేసేది ఈయననే. తెలుసు కదా మీకు. మనకి ఎప్పుడైతే మనము పోయిన తర్వాత నరకంలోకి పోయినప్పుడు అక్కడ మన పాపాల చిట్టా ఉంటుంది కదా, ఆ చిట్టాల ఇక్కడ మనం చేసిన పాపాలన్నిటినీ కూడా తీసేసి కొట్టేసే వ్యక్తి ఈయననే. ఆ మహనీయుడు ఈయననే. కాబట్టి మనసారా ఆయనని మొక్కుకోండి. తప్పకుండా ఈసారి మీరు కాశీకి వచ్చినప్పుడు ఈ దండపాలక భైరవ్ దగ్గరికి రావాల్సిందే. विशेश्वरं माधवं दुण्डिं दण्डपाणि च भैरवं वन्दे काशी वाम्य गंगा भवानी मणिकटिकां वाराणस्यां दण्डपाणि देवः संसार मोक्षदायकम् अनेक जन्म कृतं पापं दर्शनेन विनश्यति. దండపాణి భైరవ్ దర్శనం అయింది కదా. ఈ స్వామి దర్శనం కంపల్సరీ. ఇక్కడికి వచ్చినప్పుడు మనం ఇప్పుడు ఇందాక నేను మొక్కుకున్నప్పుడు చూసినరా, ఇట్లా ఆ దండనం అంటారు కదా, దండిచ్చేదని దండనం అంటారు కదా. సో దాంతో ఇట్లా ఈపులో కొడతారనమాట. మరి ఈ గుడి యొక్క చరిత్ర గురించి గురుజీని అడుగుదాం. గురుజీ నమస్कार. नमस्ते. तो ये स्वामी का विशिष्ट बता दीजिए प्लीज. काशी खंड के चतुर्थ देव हैं. इनका काम है काशी में दंड देना और मुक्त करना. काल दंड, कर्म दंड, भोग दंड, राज दंड, यम दंड से मुक्त हेतु दंडपाणि का दर्शन करें. काशी फल, ये काशी का फल जब पाते हैं जब दंडपाणि का दर्शन प्राप्ति होता है, आपको काशी का फल प्राप्ति होता है. काशीवास के लिए, यहाँ पर रहने के लिए, काशीवास के लिए जब दंडपाणि और काल भैरव की इच्छा है तो काशीवास होगा, और नहीं तो फिर घर जाना है. ठीक है. हाँ. और ये प्राचीन युगों से जो है ముఖ్యంగా కాలభైరవ స్వామి ఇంకా ఈ స్వామి మనం చూస్తున్న ఈ దండపాన స్వామి, వీళ్ళిద్దరి యొక్క పర్మిషన్ ఉంటేనే మనం ఇక్కడ ఉండగలుగుతాం. లేదంటే సపోదాకి ఇంటికి పోవాల్సిందే. కాబట్టి ఫస్ట్ రాగానే వీళ్ళిద్దరు పర్మిషన్ తీసుకోవడం జరుగుతుంది అనమాట. ఇంకోటి ఏంటి అని అంటే ఎటువంటి ముక్తి కావాలన్నా ఆ ముక్తిని ప్రసాదించే స్వాములు వీళ్ళిద్దరే అనమాట. కాలభైరవ స్వామి వాళ్ళ అన్న అయినా ఇక్కడున్న ఈ స్వామి. సో ఆ ముక్తి కోసము ఏదైతే దండన ఇక్కడ మనం తీసుకుంటామో అక్కడ మన పాపాలన్నీ కడగడం జరుగుతుంది. కాబట్టి వీడికి చాలామంది వస్తారు. సో వీళ్ళ పర్మిషన్ కంపల్సరీ. అయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఈ స్వామికి రైట్ సైడ్లో కాలకూపు బావి అని చెప్పేసి ఒకటి రాసింది ఉంది. ఒక బావి ఉంది కిందికి, చాలా కిందికి ఉంది. మరి అదే ఎందుకు ఉంది అసలు అనేది అడుగుదాం. గురుజీ, ये जो कालकूप बावी है तो इसका क्या है चरित्र? क्या इसका चरित्र ये है कि इस जल से, इस जल को पीने से
किसी भी व्यक्ति का अकाल मृत्यु नहीं होती है, ठीक है। और इसके जल से अगर कोई असाध्य बीमार पड़ा हुआ है, चल नहीं पाता, मतलब एकदम बिस्तर पर पड़ा है, तो इसका जल देंगे तो उसे मोक्ष की प्राप्ति हो सकती है। अच्छा, 100% या 99%। हाँ हाँ हाँ। और नहीं तो उसे लाभदायक हो सकता है, उसे लाभकारी करेगा जो। अच्छा, और ये जो ये बावी है, इसके बाजू वहाँ पे लिंग है पूरे। हाँ, ये पांचों पांडवों द्वारा महादेव को स्थापित किया गया है जो है। अच्छा। तो इसलिए इनका नाम पांचों పాండవ పడగవాళ్ళు. అచ్చా, ఆ బావి ఏదైతుందో ఆ బావిలో ఉన్న నీళ్లు తాగడం వల్ల ఫస్ట్లీ ఎటువంటి వ్యాధులున్నా ఏదైనా కూడా, ఒకవేళ మరణ భయం ఉన్నా లేకపోతే వాళ్ళకి అకాల మృత్యు అంటారు కదా, అంటే చిన్న ఏజ్లోనే జీవితం చూడకుండా చనిపోయే జాతకస్తులు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళు బతికిపోతారు అన్నట్టు. అట్లా అకాల మరణం అనేది జరగదు ఎవ్వరికి ఆ నీళ్లు తాగిన వాళ్ళకి. అంతేకాకుండా ఎవరికైనా ఏదైనా పెద్ద వ్యాధి అసలు ఒక్కసారిగా మంచం మీద పడిపోయి ప్రాణము అటు పోకుండా ఉండి కొట్టుకునేటోళ్ళు ఉంటారు చూసిండ్రా. సో వాళ్ళ యొక్క ముక్తి కోసం ఈ నీళ్ళని, అంటే వాళ్ళకి మోక్షాన్ని ప్రసాదించే జలం అనమాట అందులో ఉన్న నీళ్ళు. లేదు అంటే వాళ్ళని బతికిస్తా, అంటే వాళ్ళకి ఇంకా ఉంది, బతికేది ఉంది, ఇంకా తీర్చేది ఉంది, ఇంకా చేసేది ఉంది అని అంటే వాళ్ళని బతికిచ్చేస్తాడట. దాని తర్వాత ఆ బావికి పక్కనే 5 లింగాలు ఉన్నాయి ఇట్లా. ఆ 5 లింగాల కథ ఏంది అని అడిగితే ఆయన చెప్పింది ఏంటంటే, పంచపాండవులు ఇక్కడికి వచ్చి ఆ 5 లింగాలని అక్కడ ప్రతిష్ఠించడం జరిగింది అని చెప్పిండు. ఆ లింగాల జాగని, ఆ లింగాలను ఏమంటారంటే పంచపాండవులు లింగం అనమాట. అంటే పంచపాండవులు 5 లింగాలను ప్రతిష్ఠించినందుకు ఆ పేరు వచ్చింది. ఆ బావి నీళ్ళని కొంచెము సేవిద్దాము, అవి తాగడంతో పాటు ఆ లింగాలను కూడా దర్శించుకుందాం పని. ధన్యవాదాలు గురించి. కాలకూపం నుయ్యి అని చెప్పేసి రాసుంది కూడా ఇక్కడ. ఇది లోపల చాలా లోతుకుంది, దీంట్లో నీళ్లు ఉన్నాయి. ఆ నీళ్లు తాగడం వల్ల అకాల మృత్యు ఎవరికైతే ఉంటుందో, అంటే కొంతమందికి జాతకంలో తొందరగా చనిపోవడం, అంటే అకాల మృత్యువు అంటారు కదా, అలాంటి అకాల మృత్యు ఎవరి జాతకంలో అయితే ఉందో వాళ్ళని కాపాడుకోవడానికి చాలామంది ఈ నీళ్ళని తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తారనమాట. ఆ నీళ్ళని తాగడం వల్ల, ఈ జలం తాగడం వల్ల వాళ్ళకి ఆ అకాల మృత్యు దోషాలన్నీ కూడా పోవడం జరుగుతుంది. లేకపోతే అసలు లేగలేకపోవడం, నడవలేకపోవడం, ఇలాంటి వ్యాధులు వచ్చిన వాళ్ళకి కూడా ఈ జలం తాగించడం వల్ల వాళ్ళు ఆ వ్యాధుల నుంచి బయటపడి మంచి జీవనాన్నైనా పొందుతారు. లేదా ఒకవేళ పెద్ద వయసు వాళ్ళు అయితే ఆ బాధ, హింస భరించలేక మంచానికి అతుక్కున్న వాళ్ళు కొందరు ఉంటారు చూసినరా, వాళ్ళు ఈ జలాన్ని సేవించడం వల్ల మోక్షమన్నా పొందుతారనమాట. అది ఈ జలానికి ఉన్న విశిష్టత. దీంట్లో నీళ్ళు ఉన్నాయి చూడండి మీరు. కాశీలో సుమన్ టీవీ స్పాన్సర్డ్ బై వారాహి సిల్క్స్.